స్టార్ట్. నా పేరు టీచర్. ఓకే. నేను ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేశాను. ఓకే. మా గురువు గారి పేరు అనుష తమ్మినేని. మా గురువు గారి హస్బెండ్ పేరు కిషోర్ తమ్మినేని. వాళ్ళ కూతురు పేరు అరుణ. ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? వీణా పుస్తకధారి. ఓకే. ఎన్ని పాటల మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? 6 సాంగ్స్. ఓకే. చెప్పండి ఏమేమి చేశారు, ఏమేమి పర్ఫార్మ్ చేశారు? గుడ్. ఓకే. అచ్చా, ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్లో? కూచిపూడి, భరతనాట్యం అలాంటివి. అచ్చా, డాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి నేర్చుకున్నారు? వెరీ నైస్. ఇంకా స్విమ్మింగ్. వెరీ గుడ్. అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది? మీరు ఇంత గొప్ప వేదిక మీద ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు, అందరూ మీ పర్ఫార్మెన్స్ బాగా చేశారని మెచ్చుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే. మీ గురుగారు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు? మీ పేరెంట్స్ ఎలా ఎంకరేజ్మెంట్ ఉంది మీకు? మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది, మీ అంబిషన్ ఏంది, మీరు పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నారు? వెరీ గుడ్. రోల్ మోడల్ ఎవరు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా తాతయ్య నాకు అన్ని కొనిస్తారు, మా అమ్మమ్మ నాకు నచ్చింది వండుతారు. మా నాన్నమ్మ ఏం చేస్తుంది? మా నాన్నమ్మ పేరు శ్రీలక్ష్మి. తను మంచిర్యాలలో ఉంటుంది. తను నాకు అప్పాలు పచ్చళ్ళు చేస్తుంది. గుడ్ గుడ్. చాలా ప్రౌడ్. ఎస్ సార్. మా పాప నా అంబిషన్ ఫుల్ఫిల్ చేసింది. వనకంలో సాంగ్ నాకు వస్తే చేసింది మా పాప. ఎస్ సార్. ఎస్ చెప్పండి మీ పేరు? ఓకే. మీ గురుగారి పేరు? ఓకే. ఏ పాట మీద మీరు డాన్స్ చేశారు? ఓకే. ఈరోజు ఎలా అనిపించింది మీకు? ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసి అవార్డు తీసుకున్నారు మీరు, లెజెండరీ చేతి, మీకు ఎలా అనిపించింది? ఓకే. ఏ స్కూల్, ఏ క్లాస్ మీరు? ఓకే. వెరీ గుడ్. ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్స్తో పాటు? వేరే ఆర్ట్స్ చెప్పండి. డ్రాయింగ్, పెయింటింగ్ అలాంటి. ఓకే. ఇంకా మీ డ్రీమ్ ఏంది, మీ పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నారు చెప్పండి? టీచర్. వెరీ గుడ్. సార్ మీకు ఎలా అనిపిస్తుంది సార్? పాప గారు లెజెండరీ చేతి మీద ఈరోజు అవార్డు అందుకోవడం జరిగింది, ఇంత గొప్ప వేదిక మీద ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. చాలా ఆనందంగా ఉంది సార్. ఓకే. అంటే స్పెషల్గా అనిపించింది. ఎస్. అంటే రెగ్యులర్గా స్కూల్ యాక్టివిటీస్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా బాగా. ఓకే. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అవకాశం ఇచ్చిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఈ రంగంలో పాపకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తీసుకెళ్ళాం. ఓకే. పాప గారు, గురుగారు గురించి ఏం చెప్తారు? ఏ విధంగా ఇచ్చారు మీకు ట్రైనింగ్? గురుగారు ట్రైనింగ్, టీచర్ మంచిగా ఇచ్చారా? ఓకే. చాలా బాగా ఇచ్చారు. ఓకే. చెప్పండి, మీ పేరెంట్స్ మీకు ఎలా ఎంకరేజ్ చేశారు చెప్పండి? బాగా సపోర్ట్ చేశారా? చెప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. విజయవంతంగా వచ్చింది. నేను డిఫెన్స్ నుంచి వచ్చాను. డిఫెన్స్లో నేను విజయం ఆపుతుంది. అంటే యుద్ధం ఆగిపోయిన కారణంగా ఇక్కడ మనం ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేస్తున్నాము. దాంతోపాటు ఈ ఇద్దరు మన దీనికి సంబంధించిన వ్యక్తులు, ముఖ్యంగా రాంబాబు గారు, వారి అనుచరుడు, వీరిద్దరు కలిసి అత్యంత ఆనందంగా వైభవంగా మన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి నమస్మాంజలు. వాళ్ళు మన భారతీయులలో స్త్రీలు గజ్జగట్టి ఆడడం, తర్వాత మిసైల్స్ కూడా ప్రయోగించగలమని ధైర్యాన్ని మనకు చూపెడుతున్నారు. మనం ఈరోజు చూడొచ్చు, మన డిఫెన్స్ నుంచి ఇద్దరు కల్నల్స్, ఒక కల్నల్, తర్వాత ఒక వింగ్ కమాండర్ మన యుద్ధంలో పాల్గొని అత్యంత శాస్త్రశక్తులతో అత్యంత సాహసోపేతంగా ధైర్యాన్ని ప్రదర్శించి మనకు కలిగిన అన్యాయాన్ని ఎదిరించడాన్ని ఎదుర్కొన్నారు. తర్వాత అదే స్త్రీ మన గజ్జకట్టి స్టేజ్ పైన ఆడి ప్రజలను గుర్తించగలుగుతున్నారు. మన భారతీయ వనరులు ఈ విధంగా అన్ని రంగాలలో ఉత్తేజం పొంది ముందుకు వెళ్తున్నారు. దీనికి మన ఈ ఆర్గనైజర్స్ ఎంతో చారిత్రకంగా ఈరోజు ఇట్లాంటి సందర్భాన్ని కల్పించి మన సాంప్రదాయాన్ని నిలబెట్టినందుకు వాళ్ళందరికీ నా శుభాభినందనలు. ధన్యవాదాలు. ఓకే. ఇంకా మీరు కూడా ఏమైనా చెప్పాలని చెప్పి ఈరోజు ఇంత గొప్ప వేదిక. థ్యాంక్ యూ. నా పేరు సాత్విక. ఓకే. మా గురుగారి పేరు విజయలక్ష్మి.
నేను నటనమాడేలో డాన్స్ చేస్తాను. ఓకే, ఎన్ని పాటల మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? మాది డాన్స్ మొత్తం 5 సాంగ్స్. ఓకే, అవి ఏవేవి సాంగ్స్? ఒకటి ఒక పంటి పొట్టివాడ చిన్నపిల్లలు చేశారు. ఓకే. ఇంకోటి ఆంజనేయ గుణధామ. ఓకే. ఇంకోటి శైలసిద్ధి వినాయక. ఓకే. కంచదలాయదాక్షి, ఇంకా నటనమాడే. ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు? అందరూ మెచ్చుకున్నారు మీ పర్ఫార్మెన్స్? చాలా శ్రీశైలంలో యాదగిరిగుట్టలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేశాము. అండ్ దిస్ వాజ్ ఆల్సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈరోజు లెజెండరీ చేతుల మీదుగా అవార్డు కూడా అందుకోవడం జరిగింది. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? వి ఫీల్ వెరీ ప్రౌడ్. ఓకే, గురుగారి గురించి ఏం చెప్తారు? సార్ కూడా టీచర్ని మెచ్చుకున్నారు. ఓకే. లైక్ దే నో ఈచ్ అదర్ ఫ్రమ్ అ లాంగ్ టైం. ఓకే, మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది, మీ అంబిషన్ ఏంది? అంటే ఐ వాంట్ టు కంటిన్యూ విత్ ద డాన్స్ as well, కంటిన్యూ విత్ మై స్టడీస్ as well. ఓకే, సూపర్. పాపా, సే సంథింగ్ అబౌట్ దిస్ 2 days ప్రోగ్రామ్. ఓకే. ఓకే. గురుగారి పేరు విజయలక్ష్మి. ఓకే, ఏ పాట మీద డాన్స్ చేశారు? నేను కంచదలాక్షి పాట మీద డాన్స్ చేశాను. ఎన్ని సాంగ్స్ మీద? ఒకటి. ఓకే, ఏ స్కూల్లో ఏ క్లాస్ అవుతున్నారు? నేను 8th క్లాస్. ఓకే. ఓకే, స్కూల్లో ఏమేమి ఎక్కడైనా పర్ఫామ్ చేశారా? స్కూల్లో ఫంక్షన్స్ ఎక్కడైనా? స్కూల్లో పర్ఫామ్ చేశాను. ఇది బయట డాన్స్ క్లాస్. గుడ్. అచ్చా, డాన్స్తో పాటు ఇంకేమేమి నేర్చుకున్నారు మీరు? వేరే ఆర్ట్స్? ఆర్ట్స్, డ్రాయింగ్ నేర్చుకున్నాను. గుడ్. ఇంకా? నేర్చుకున్నాను. స్విమ్మింగ్, డ్రాయింగ్, ఏమైనా స్పోర్ట్స్ ఏమైనా? స్పోర్ట్స్, బ్యాడ్మింటన్ వచ్చాను. నైస్. అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది మీకు? చాలా చాలా మంచిగా అనిపించింది. ఓకే, ఎన్ని మెడల్స్ తీసుకున్నారు ఇప్పటివరకు? ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు? 7 అవర్స్. ఓకే, మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. చాలా ఎంకరేజ్. గుడ్ గుడ్. మీ అంబిషన్ ఏంది, మీ డ్రీమ్ ఏంది, మీరేమవ్వాలంటే పెద్దయ్యాక? నేను పెద్ద ఐఏఎస్ అవ్వాలని. సూపర్ సూపర్ సూపర్. ఆల్ ది బెస్ట్ అండ్ విష్. సార్, ఎలా అనిపిస్తుంది సార్ ఒక ఐఏఎస్? ఎస్ సార్. Very happy Yes. coming here. Yes, sir. Moreover, we seen all kind of stage also. Yes sir. Really, it's a very colorful location. Yes.